ప్రసిద్ధ కాశీ విశ్వనాథ దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు చేశారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్. కాశీ విశ్వనాథ దేవాలయంతో పాటుగా విశాలాక్షి, కాలభైరవ దేవాలయాలను సందర్శించారు స్పీకర్. సన్నిహితులతో కలిసి దేవాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు, దేవాలయ పూజారులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్లో బస్తీ దవాఖానా ప్రారంభించి రామ్దాస్ పల్లిలోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ బస్తీ దవాఖానాలు పనిచేయాలని, మెరుగైన వైద్యం అందించాలని, ప్రతి ఒక్కరూ బస్తీ దవాఖానా ఉపయోగించుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా వస్తాయని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ టర్నల్ ప్రమాదంపై బీఆర్ సీనియర్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. మొన్న సుంకిశాలలో రిటైనింగ్ వాల్, నేడు ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని ఎద్దేవా చేశారు. వరుస ఘటనలు కాంగ్రెస్ కమిషన్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు అవగాహన సదస్సు నిర్వహించారు. యువత గంజాయి మత్తుకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ అవగాహన సదస్సు నిర్వహించామని ఏసీపీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు గంజాయి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవడం బాధాకరమైన విషయమని తెలిపారు. ఇటీవల కాలంలో తరచూ చైన్ స్నాచింగ్లు, మర్డర్లు వంటి కేసులలో మత్తుకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడి చెడు మార్గాల వైపు మారే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు జాగ్రత్త పడి పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని కోరారు. ఎవరికి చెప్పకూడదు, ఏ బ్యాంక్ కూడా అడగడం, ఏ యొక్క ఏజెన్సీ అడగడం, మీకు కనెక్షన్ పోయినాయో లేకపోతే మీ యొక్క అవసరతను గుర్తించి ఇప్పుడు మనకు ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా మనకు డబ్బులు వేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వీళ్ళంతా వస్తారు. వాళ్ళు తెలుసుకుంటారు, వాడు ఎక్కడో కూడా రాజస్థాన్లోనో లేకపోతే ఛత్తీస్గఢ్లోనో బీహార్లో కూర్చొని ఫోన్లు ఆపరేట్ చేసి ఈ విధంగా చేస్తారు. కాబట్టి దయచేసి ఓటీపీలు ఎవరు చెప్పకండి. ఎవరు కూడా ఎవరైనా ఆన్లైన్ డబ్బులు అడుగుతారంటే అది మోసపూరితమైనది అన్నమాట. వివరాలకు వెళ్తే కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. కులగణనపై కోర్టుల్లో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారని అన్నారు. ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో, ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. చాలామంది ఇదేదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ, శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి, ఈ వివరాలన్నీ సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి,
ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము, అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ, ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు సురక్షితంగా జీవిస్తున్నారు అన్న భరోసాతో ఉండాలి. అయితే ఆ మేరకు పోలీస్ శాఖ అవసరాలను తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో హోంశాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన పలు అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 3 నగరాలకు తోడు 4వ నగరం ఫ్యూచర్ సిటీ సైతం సిద్ధమవుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, వాతావరణం, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్కు రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయని, ఈ మేరకు భద్రత విషయంలో హోంశాఖ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 14 నెలల్లో 56,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ కొనసాగుతుందన్నారు. ఆరోగ్య శాఖలో 7,500 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎన్నికల కోడ్ అయిపోగానే మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు. కుల మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలే కానీ ఏ ఎన్నికలైనా మనకున్న ఆయుధము ఓటు. ఈ ఓటు ద్వారానే మన భవిష్యత్తు, ఈ ఓటు ద్వారానే రాష్ట్ర సమాజం యొక్క భవిష్యత్తు నిర్ణయం చేసుకుంటాం. ఈనాడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేంద్ర రెడ్డి పోటీ చేయడం, మన ప్రాంతంలో మనం అందరం కలిసికట్టుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వచ్చి మీరు ఈ గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ తోటి మాట్లాడి, అయ్యా గత 14 మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది, ఈరోజు మీరు లెక్కలు తీస్తే సుమారు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రమాద స్థలికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. అనంతరం దోమలపెంటలోని జేపీ గెస్ట్ హౌస్లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రుల ఆదేశానుసారం సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. సభ సాక్షిగా 4 కోట్ల ప్రజల ముందు సీఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పుతామని హెచ్చరించారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన భావదారిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటీశ్వరులైన మహిళలను మాత్రమే రేవంత్ ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ దివాలా తీసిందని, గత 15 నెలలుగా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారని, కాళేశ్వరంపై కొంతమంది సన్యాసులు చెత్తవాగుడు బంద్ చేయాలని అన్నారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై ఫిబ్రవరి 17న డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసిన సమగ్రమైన నివేదికను రేవంత్ చదువుకోవాలని సూచించారు.
నేను కూడా అనొచ్చు. రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు. తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు. నెలకు 2500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు. నెలకు 4000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2000 ఉన్నోళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు. ఈ బజారు భాష, చీప్ టాక్టిక్స్, చిల్లర మాటలు, వీటితో ఇంకెన్ని రోజులు టైంపాస్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నలు కానీ, నేను చెప్పిన విషయాలు కానీ ఇందులో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సాధికారంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే రమ్మనండి. ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది? బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముంగట. మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు, ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇది కాదు కదా పాయింట్. గంగపుత్రులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి, జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్తో పారపు గంగాధర్ పాల్గొని డైరీ ఆవిష్కరించారు. గంగపుత్రులు ఐక్యంగా ఉంటూ విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రాణించి జాతి నిర్మాణానికి కృషి చేయాలన్నారు. సంఘానికి విశిష్ట సేవలు అందిస్తున్న సంఘం అధ్యక్షుడు మెట్టు ధనరాజును అభినందించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం పరంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ మెట్టు ధనరాజు గారు చాలా పెద్ద చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అతను డైరీ ఏర్పాటు చేసి డైరీని మరి కార్యక్రమాన్ని చేసినందుకు డైరీ కూడా చాలా బాగా తయారు చేశారు. మరి కుల బాంధవులు ఎవరు ఏ పోస్ట్ ఉన్నారు, ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయింది, ఏ డిస్టిక్లో ఎవరు ఉన్నారు, ఏ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడని ప్రతి సమాచారాన్ని డైరీలో పొందుపరిచినందుకు మరి ఈనాడు నేను స్పెషల్గా మెట్టు ధనరాజు గారిని అభినందిస్తున్నాను. మరి ధనరాజు గారు ఎప్పుడు చూసినా కానీ పార్టీయే కాకుండా ఎప్పుడు కుల సమీకరణ గురించి, కులాల గురించి నైట్ అండ్ డే వర్క్ చేస్తూ మరి గంగపుత్ర సోదరులకు, సోదరిమణులకు ఎలాంటి కష్ట నష్టాలు కానీ, ఎలాంటి సమస్యలు కానీ సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడు ధనరాజు గారు కులం గురించి పనిచేస్తున్న వ్యక్తి. మరి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సీఎంకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాదని మండిపడ్డారు. ఇచ్చిన హామీల్లో కనీసం 20% అమలు చేసి సవాల్ చేస్తే దానికి అర్థం ఉంటుందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. విద్యార్థినులకు స్కూటీలు, రైతు భరోసా, కౌలు రైతులు, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నారు. సెక్రటరియట్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ దగ్గర ఆఫీసులో పనిచేస్తున్న డ్రైవర్లని, కార్మికులను అడిగితే మీ పరిపాలన ఎట్లుందో తెలుస్తుందని విమర్శించారు. మరి గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా ముందుకెళ్తా ఉంది. తెలంగాణ ఓడల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పరిపాలన సాగుతాం. టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. అందుకే ఈరోజు ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అమరమైన ఆకాంక్షలకు అనుగుణంగా సకల జనులు సభలు చేసినటువంటి ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ తెలంగాణ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఈరోజు తెలంగాణలో మార్పు రావాలి. మార్పు అంటే కేసీఆర్ గారు ఎవరికి వస్తే మార్పు కాదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వస్తే మార్పు కాదు. మార్పు రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలిచారని, వీరిద్దరూ ఆర్ఎస్ బ్రదర్సేనంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేటీఆర్కు పనిపాట లేదని, ఎమ్మెల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుండి పారిపోయారని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్కు లోపాయికారి సపోర్ట్ చేస్తుంది మీరేనన్నారు. అందుకే కాళేశ్వరంలో ఫోన్ ట్యాపింగ్, బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసు, అదేవిధంగా ఫార్ములా ఈరియస్ స్కామ్లో ఖచ్చితమైన ఆధారాలున్న మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, అంటే నిజమైన కేఆర్ బ్రదర్స్ మీరేనని ఆయన మండిపడ్డారు. కొంచెం ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓకే దాని మీద పడ్డాక ఊరికే నామినేడు మీరు ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలబట్టే
అభ్యర్థులు దొరకలేదా ఇక్కడ చెప్పాలి. దాంతోపాటు కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోనో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎంక్వైరీ పూర్తయినప్పుడు డ్రగ్స్ కేసులో నిన్ను కానీ నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా, మాఫియా గ్యాంగ్, వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినట్టు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. మీ బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు, బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. హన్మకొండలోని పార్టీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం రేవంత్ సర్కార్ పనితీరుపై డీకే అరుణ సెటైర్లు వేశారు. నారాయణపేటలో సీఎం వ్యాఖ్యలకు హన్మకొండలో డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పాలనకు, మోడీ పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ప్రధానమంత్రి గారి యొక్క పాలన గురించి మాట్లాడతారు. 14 నెలల వీరి పాలన గురించి ఆయన స్వయంగా మాట్లాడుకోవడం వింత కనబడుతుంది. నరేంద్ర మోదీ గారి పరిపాలన 2014 నుంచి వరుసగా 3వసారి వారి దేశ ప్రజలు ఎన్నుకున్నారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే తీర్పిచ్చింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే, తీర్పు కోరాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో పోండి చెప్పను. మీకు ముందర ఉన్న అవకాశం, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, వారిని అందరూ రాజీనామాలు చేపియండి. వారిని అందరినీ రాజీనామాలు చేపించి మీరు ఎన్నికలకు పోండి. అప్పుడు ప్రజలు మీకు పాస్ మార్కులు వేసిండ్రా, పాస్ చేసిండ్రా, ఫెయిల్ చేసిండ్రా, ఆ ఎన్నికల్లో మీకు తెలుసు. మీ ప్రజల లోపల మీ యొక్క 14 నెలల్లో మీరు విశ్వాసాన్ని చూరగొన్నారా? ఓబీసీల డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. దక్షిణాది రాష్ట్రాల ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలి. బీసీలకు ఇచ్చేది వాటా ఇచ్చేది కాదు. మేము భారతమాత బిడ్డలందరికీ వారి వాటా, పిల్లలందరికీ సమానమైన వాటా ఇవ్వమని మోడీని తల్లి లాంటి వాడు వీళ్ళందరికీ. కాబట్టి మోడీ అందరూ బీసీ వాదం మీద ఐకమత్యంతో పోరాటం చేస్తే మన పిల్లలు అభివృద్ధి చెందుతారు, మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, ఈ పేదరికం పోతుంది. ఆకలి పోరాటమే కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, క్లియరెన్స్, డిఏలు, హెల్త్ కార్డ్స్, పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఈసీఈ ఆడిటోరియంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 అమలు చేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన అధికారుల సర్వీసును ఎట్టి పరిస్థితుల్లో పొడిగించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హెచ్ఓడి ఉద్యోగులకు 12.5% కోటాను పునరుద్ధరించి సెక్రటరియట్లోకి తీసుకోవాలని అన్నారు. మా ముఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఒకటే, ప్రాథమిక సభ్యులు పెండింగ్ బిల్స్ సుమారుగా మాకు తెలిసిన అఫీషియల్ డేటానే, మేము అధికారులకు అనుకున్న డేటా ప్రకారం 8,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ప్రతి ఎంప్లాయీకి ఏదో ఒక బిల్లు సుమారుగా 1 లక్ష నుంచి 5 లక్షలు, కొంతమందికి 25 లక్షలు కూడా. ఇవన్నీ కూడా మా డిమాండ్ కాదు. పెండింగ్ బిల్స్ అనేది మేము ఆల్రెడీ పనిచేసిన కాలానికి బిల్లు చేసి శాంక్షన్ అయ్యి ఆ శాంక్షన్ అమౌంట్కి ఈ నెలలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. అమౌంట్ 2 లక్షలు శాంక్షన్ అయి ఉంటే ఆ 2 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్కి 40,000 కూడా పే చేస్తున్నాం, కానీ ఆ 2 lakhs అమౌంట్ క్రెడిట్ కాలేదు.
అవే కాకుండా పెండింగ్ బిల్స్లో సిపిఎస్ ఎంప్లాయీస్ వాళ్ళకు చెందాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా సుమారుగా 2,000 కోట్లు, అంటే 10,200 కోట్లు పెండింగ్, 8,200 కోట్లు ప్లస్ 2,000 కోట్లు. లవకుశల జన్మస్థానంగా పేరొందిన కర్ణాటక కోలార్ జిల్లాలో లవకుశ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని స్థాపించి పలు దైవిక కార్యక్రమాలు యావత్ దేశమంతటా నిర్వహిస్తున్నామని ఈ ట్రస్ట్ రామ జన్మభూమి ట్రస్టుకు అనుసంధానంగా పనిచేస్తుందని ట్రస్ట్ ఫౌండర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులుగా నూతనంగా నియమితులైన డాక్టర్ నంబూరి విజయశ్రీ చౌదరి సదానందులకు నియామక పత్రాలను అందజేశారు. కర్ణాటకలోని ముల్బగల్ జిల్లా అవని అనే గ్రామం నుండి ఏప్రిల్ 4వ తేదీన శ్రీరామ శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ట్రస్ట్ అనుబంధిత సంస్థ. ఈ సంస్థ నుంచి ఈరోజు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మళ్ళా జనరల్ సెక్రటరీని ట్రస్ట్ మెంబర్ల ద్వారా అనౌన్స్ చేస్తున్నాము. అదే సందర్భంగా ప్రతి సంవత్సరం రామనవమికి మేము ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాము, రాములవారి శోభాయాత్ర అంతా చేస్తాము. దీని సందర్భంగా ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 7 అంటే 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. దీనికి యావత్ భారతదేశంలో అంటే మన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఇక్కడ సౌత్ ఇండియాల నుంచి చాలా జనం పాల్గొంటారు. దీనికి అయోధ్య నుంచి కూడా గురువులు వస్తారు. ఇదే కళ్యాణానికి ఈసారి అయోధ్య ఫస్ట్ నుంచి మనకి వస్త్రాలు మళ్ళీ తలంబ్రాలు అంతా పంపిస్తాం. మన ఇక్కడ భద్రాచలంకి మన తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఇస్తారో అట్లా మన కళ్యాణానికి అయోధ్య నుంచి వస్తున్నది. దీనికి అందరూ పాల్గొనాలా, యావత్ భారతదేశంలోని హిందూ బాంధవులు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. మా ట్రస్ట్ తరపున తెలంగాణ నుంచి డాక్టర్ నంబూరి విజయశ్రీ చౌదరి మేడం గారిని ప్రెసిడెంట్గా, మళ్ళీ అట్లే మా సోదరుడైన మా అన్నయ్య సదానంద్ గారిని జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాము. నడి రోడ్డు మీద లాలాపేటలో నివాసం ఉండే ఆర్ఎల్లి సాయి కుమార్ అనే యువకుడు తన తండ్రి మొగిలిని వేటాడి దారుణంగా కత్తితో పొడిచాడు. అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జరుగుతుండగా రోడ్డుపై అందరూ చూస్తుండిపోయారు. అయినా ఏ ఒక్కరు కూడా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన తండ్రిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చికిత్స పొందుతున్న తండ్రి ఫిబ్రవరి 22న మృతి చెందాడు. తండ్రి మొగిలి రోజు మద్యం తాగుచ్చి గొడవ చేస్తున్నాడని, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్న కోపంతోనే ఈ హత్య చేసినట్లు నిందితుడు సాయి కుమార్ ఒప్పుకున్నాడు. కడుపులో 10 నుంచి 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్లో ఓ విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భరత్ నగర్లో ఉన్న సాగర్ గ్రామ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సంగారెడ్డి అనే విద్యార్థి స్కూల్ బిల్డింగ్ టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థిని స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు వైద్యులు. విద్యార్థి మరణానికి పీఈటీ టీచర్ వేధింపులే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటిదాకా తమతో ఉన్న విద్యార్థి బిల్డింగ్ పై నుండి దూకి మరణించడంతో తోటి విద్యార్థులంతా నిర్ఘాంతపోయారు. విద్యార్థి మరణంతో అతని కుటుంబం శోకసంద్రంగా మునిగిపోయింది. మా ఆయన పోయిండు, మా ఆయన ఊర్లో ఉన్నాడు. ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం మంగళవారం ఆంజనేయ స్వామికి. ఊరికి పోయిండు మా ఆయన. మాకు కూడా అంటే మా సాయి మమ్మీ ఇలా ఎగ్జామ్ టీచర్ కొడతాడు, సార్ కొడతాడు, ఒక్క ఎగ్జామ్ రాసి రేపు పొద్దున వెళ్ళిపోదామంటే బ్యాగ్ అన్ని చదువుకున్నారు. రేపు పొద్దున పోదామంటే సరే ఎగ్జామ్ రాసి మంచిగా వచ్చిండు. టైంకి వచ్చిండు, టైం కూడా ఏం తేడా కాలే.
మరి ఎట్లా ఆడు పడి చచ్చిపోతుంటే వీళ్ళు కావాలి ఉండరా సార్? మొత్తం మన 3rd ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ పోయేదాకా ఎవరు చూడలేరు. ఇంత పెద్ద స్కూల్ కట్టినప్పుడు నీ మెయింటెనెన్స్ చేయాలి సార్. మెయిన్ ఆ స్లిప్ కావాలి మాకు. ఆ స్లిప్ వాళ్ళు ఇచ్చేస్తారు కదా. ఉండాలి కదా. వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటే పిల్లలు సరే నా కొడుకు సీసీ కెమెరా ముట్టుకున్నారు అంటున్నారు. ఓకే ఒప్పుకుంటా, ముట్టుకున్నారు అంటున్నారు. ముట్టుకున్నప్పుడు నా కొడుకు పైకి పోయాడు. మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సార్? నువ్వు టీచర్ అంటే ఏం చేస్తున్నారు? పోయిన నెల ఫీజు కట్టకుండా కూడా నాకు ఆయన కుంభమేళ పోయింది సార్. కుంభమేళ ఎగ్జామ్ రాపియలేదు. ఎగ్జామ్ రాపియలేదు అన్నాడు. ఎగ్జామ్ రాపియలేదు అంటే వస్తున్నాడు అంటే వచ్చి ఆడనే ఉంటుంది ముస్లిం ఆమె టీచరు. ఎందుకు ఇది ఎగ్జామ్ ఎందుకు రాపియలేదు అంటే అమ్మ ఫీజు కట్టలేదు. ఫీజు ఎందుకు కట్టాలమ్మా? 13,000 కట్టాలి కదా, లక్షలు లేవు కదా. 13,000 ఇంకా స్కూల్ ఉంది కదా. మా ఆయన లేడు, మా ఆయన దేవునికి పోయిండు. వచ్చినాక కడతామంటే అమ్మ ఎవరిలోకి బయటికి పో. సరే నేను బయటకు వచ్చిన సార్. ఎగ్జామ్ రాపిస్తావా?